హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటి? కారణాల్లో అనేక రకాలైన కారణాలు ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే గ్రీడీనెస్ కావచ్చు, లేకంటే సరైనటువంటి ఫంక్షనింగ్ చేయడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ లేకపోవడం కావచ్చు. ఇటువంటి అన్ని ఇంకొకరిని వాడేదో సంపాదించాడు మనం కూడా సంపాదిద్దామనే ఆలోచనలు కావచ్చు. ఇటువంటివి చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ స్టోరీని మీరు విన్న తర్వాత అసలు మీరు స్టాక్ మార్కెట్లో ఎందుకని ఫెయిల్ అవుతున్నారు అనేటువంటిది మీకు తెలుస్తుంది. మీకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి లియో టాల్స్టాయ్ అసలు పుస్తకాలు చదివేటువంటి అలవాటే లేదు కదా చాలామందికి. అందువల్ల ఈ కొన్ని కథలు ఇన్స్పిరేషన్ కోసం ట్రేడర్స్కి నేను చెప్తా ఉన్నా. లియో టాల్స్టాయ్ అని రష్యన్ రైటర్ ఉన్నాడు. ఆయన 1910వ సంవత్సరంలోనే చనిపోయాడు. మీకు చాలామంది తెలిసి ఉంటుంది. వార్ అండ్ పీస్ అని, అన్నా కార్నెవా అని, ఇట్లాంటి చాలా పుస్తకాలు అనేటువంటి రాశారు. ఆయన చిన్న చిన్న పుస్తకాలు కూడా చాలా ఎక్కువగా రాసేవారు. ఈయన గాంధీజీకి బాగా ఇన్స్పిరేషన్ ఏంటంటే లియో టాల్స్టాయ్ అనమాట. అందుకని సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారు నివసించేటప్పుడు టాల్స్టాయ్ ఫామ్ అనేటువంటి ఒక ఫామ్ ఇచ్చేసేసి అక్కడి నుంచి ఈ రైట్స్ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం బాగా పోరాటం అనేటువంటి చేశారు. ఆయన పేరు మీదే అంత ఫేమస్ అయినటువంటి వాడు లియో టాల్స్టాయ్. ఆయన చిన్న చిన్న పుస్తకాలు అనేటువంటి కథలు అనేటువంటి రాసేవారు. దాంట్లో హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ రిక్వైర్డ్ అంటే ఒక మనిషికి ఎంత భూమి కావాలి అనేటువంటి ఒక కథ అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఉంటుందన్నమాట. దీంట్లో ఒకరోజు ఒక రాజు, ఆ దేశానికి ఉన్నటువంటి రాజు ఏం చెప్తాడంటే, ఎవరైనా సరే ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత ల్యాండ్నైతే పరిగెత్తగలుగుతాడో ఆ వ్యక్తికి అంత ల్యాండ్ మొత్తాన్ని ఇచ్చేస్తాము అని చెప్పేసి ప్రకటిస్తాడు. సరే, పొద్దున్నే ఒకడు ప్రిపేర్ అవుతాడు, నేను పరిగెత్తాను రేపు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అయితే కండిషన్ ఏంటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అతను వాకింగ్గా రన్నింగ్ చేస్తూ ఉండాలన్నమాట. సరేనని చెప్పేసి మనోడు సూర్యోదయం అవ్వంగానే మొదలెడతాడు. ఫస్ట్ నడుస్తూ ఉంటాడు, కొంత దూరం నడుస్తాడు, వేగంగా నడుస్తాడు. సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు, ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఏమో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడేమోనని ఇంకా పరిగెత్తూ ఉంటాడు. నన్నెత్తి మీదకి వస్తాడు, ఎండ విపరీతంగా ఉంటుంది, రెస్ట్ లేదు. అప్పటికే చాలా వరకు రన్నింగ్ చేస్తున్నాడు, కానీ ఇంకా కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా పరిగెత్తుతూ ఉంటాడు. మధ్యాహ్నం 3 అయింది, ఇంకా పరిగెత్తుతాడు. 4 అయింది, 5 అయింది, 6ంటికి సూర్యాస్తం అవుతుంది కదా, సూర్యాస్తం అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా వేగంగా పరిగెత్తుతా సూర్యాస్తం అయ్యేటువంటి సమయానికి ఈ కొద్ది దూరం కూడా కావాలి అని ఒక జంప్ అయితే చేసి ఆవంతులు పడిపోతాడు అన్నమాట. సూర్యాస్తం అయిపోతుంది. ఇటు పడ్డాడు, ఇక లెగోడు. ఎందుకని లెగోడు? ఉదయం నుంచి అసలు అన్నం తిన్నా కూడా టైం వేస్ట్ అవుతుందేమో, భూమిని మనం నడిచేటువంటి భూమి సైజు తగ్గిపోయిద్దాం మనకు వచ్చే సైజు అని మంచినీళ్ళు కూడా తాగకుండా తిండి తినకుండా అత్యాశతోటి వెళ్ళినటువంటి వాడికి ఆహారం ఇవన్నీ ఏం లేకపోవడం వల్ల అంతను పడిపోయి చచ్చిపోతాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఏమయ్యాడు వాడు అంటే చచ్చిపోయాడు అంటాడు. సరే, 6 అడుగులు గొయ్యి తీసి గొయ్యిలో పడేసేయండి అని చెప్పేసి సమాధి చేసేసేయండి అని చెప్పేసి రాజు చెప్తాడనమాట. అంటే మనిషికి కావాల్సింది ఏంటి? ఆఖరికి 6 అడుగుల గొయ్యి మాత్రమే. అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ జర్నీలో కూడా, మనిషి జీవితంలో కూడా అత్యాశ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ స్టాక్ మార్కెట్ జర్నీలోకి వచ్చినటువంటి వాడెవడికో 5 కోట్లు వచ్చిందనో, లేకపోతే వీడెవడో ఈరోజు 30,000 సంపాదించాడనో, వాడు పలానాడు 15 లక్షలు సంపాదించాడేమో అని ఇట్లా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ని బ్రెయిన్లో పెట్టుకొని మనం కూడా అంత సంపాదించగలం అని డబ్బులు తీసుకొచ్చి, ఈ డబ్బులు పొయ్యి కొంది మనిషి ఒక రకమైనటువంటి ఉధృతత్వానికి గురైపోయి అతను ఎక్కువగా ట్రేడ్స్ చేయటం, కౌంటర్ ట్రేడ్స్ చేయటం, రెవెంజ్ ట్రేడ్స్ చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనం ఒక కొండనే ఢీకొని పోతున్నాం. కొండను ఢీకొని పోయేటప్పుడు కొండ మీద కోపంతో దాని మీద యుద్ధం చేయకూడదు. కొండని నేర్పుగా పైనుంచి రాళ్ళు పడుతున్నా ఏదైనా వాటిని తప్పుకొని మనం ముందుకు సాగితేనే ఆ కొండను ఎక్కి ఆ కొండను మనం స్వాధీనంలో తెచ్చుకోగలం. ఈ కొండ ఎక్కేటువంటి క్రమంలో
రకరకాలైనటువంటి సమస్యలు, అలసిపోవటం అనేటువంటిది వస్తుంది. అలసిపోయినప్పుడు మనం అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు స్టాక్ మార్కెట్లో దెబ్బ తగిలినప్పుడు కొంత రెస్ట్ అనేటువంటిది ఎలా అయితే అలసిపోయినట్టు తీసుకుంటాడో ఆ విధంగా కొంత రెస్ట్ అనేటువంటిది తీసుకోవాలి. అలాగే ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత మన మీదకి రాళ్ళు అట్లాంటి పైనుంచి దొరులుతా రావచ్చు, చెట్లు అడ్డం ఉండొచ్చు, ముళ్ళలు గుచ్చుకోవచ్చు, చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఓర్పుతో నేర్పుతో మనం పైకి వెళ్ళాలే కానీ కొండ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పేసి నా మీద రాళ్ళు పడేడా చూసుకో నిన్ను ఎంత వేగంగా ఎక్కుతాను అనే గబక్కన పరిగెత్తుకుంటా కొంచెం దూరం ఎక్కామనుకోండి, ఓ 10 మీటర్లు పరిగెత్తుతో కొండని ఎక్కే క్రమంలో కనుక వేగంగా ఎక్కితే నువ్వు ఇక అలసిపోయి అక్కడే పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. స్టాక్ మార్కెట్ జర్నీ కూడా అంతే. అత్యాశకు పోయిన రివెంజ్ ట్రేడ్స్ అనేటువంటిది చేసుకున్న మీరు ఎప్పటికీ స్టాక్ మార్కెట్లో సక్సెస్ కారు. థ్యాంక్ యూ వెరీ మచ్.